రా. ఏంటన్నా ఇప్పుడు వాళ్ళ పోస్టులు చింపాలా? కాదురా, అంటించాలి. వాళ్ళ పోస్టులు మన దగ్గర లేవు కదన్నా. అవి కాదురా, ఇవి. ఏంటవి? చూడు, మతి పోద్ది. బాగుందా? ఇదేంటన్నా మన పోస్టుల మీద మనమే అంటించడం ఏంటన్నా? మరి అదేరా రాజకీయం. ఇది ఖచ్చితంగా రవిగాడి పని అని అందరూ అంటారు. రాజీ మీద సింపతి వస్తుంది, రాజీ గెలుస్తుంది. పచ్చగడ్డికి నిప్పట్టిస్తున్నావన్నా. నువ్వు ఇవ్వంటిచ్చు తమ్ముడు. గుడ్ నైట్. ఎన్నో ఎలక్షన్ చూసాను కానీ ఇలాంటి ప్రచారం చూడలేదురా. నైటీలో అడిగితే ఓటేంటి మావా, ప్రాణాలైనా ఇచ్చేస్తాను. ఏ కష్టంలో కంటిన్యూ అయితే మావా ఖచ్చితంగా పెద్ద లీడర్ అయిపోతున్నా. బాగా వేసావు. నాకేం తెలియదు రాజీ, నేనేం చేయలేదు. నా మాట విను. ఎలా ఉన్నా? అవునా కదా? టిఫిన్ చేసావా? చేసే ఉంటాడులే, ఫ్రీనేగా. రాజకీయ ఓటేంటి రా అందరూ. ఏంటి మర్చిపోదురు. తప్పకుండా. ఇదిగో చూసారా, ఇలాంటి చెత్త పనులు చేసేవాడు మాత్రం ఓటేయకండి. నేను ఎవరి గురించి చెప్తాను మీకు తెలుసు కదా. రేపు మిమ్మల్ని కూడా ఇలాగే అల్లరి చేస్తాడు. నీతో కొంచెం పని ఉంది, రా. చేది ఇక్కడే కొట్టమంటావా? రారా. ఎందుకు చేశారా? నాకేం తెలుసు, నువ్వంటి నన్ను అడుగుతావు ఏంటి? ఎందుకు చేశారా? రవి వదలరా. వాడు ఏం చేశాడు తెలుసా? ఏదో ఏదో పని చేసి ఉంటాడు అంతేగా. వాడి బదులు నేను నీకు సారీ చెప్తున్నాను. వాడు నేను కొట్టం కూడా తప్పే. ఆడి తరపు నేను నీకు సారీ చెప్తున్నాను. అందరూ ఫ్రెండ్స్. ఊరుకోండి. రవి, రజియా టీసీ తీసుకుని వెళ్ళిపోతుంది. నిజమా? ఇంతకు ఏమైంది? నువ్వు ఎక్కడికి రా. అక్కడ చాలా మంది ఉన్నారు. వదలరా ప్లీజ్ రా, మనందరం ఫ్రెండ్స్ రా, కొట్టుకోకండి రా. నాకు తెలుసు నువ్వు రాజీని నన్ను విడదీయాలని ట్రై చేస్తున్నావు. నిజంగా రాజీ కానీ నన్ను అపార్థం చేసుకుందో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఇక్కడే పాతేస్తాను. అన్నా అన్నా, నాకెందుకో భయంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉంది. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా ఎలక్షన్ల తర్వాత రాజీ రవి కలిసిపోతారు. ఆ తర్వాత మనం దొరికిపోతాం. అదే జరిగేది. అది కాదురా జరిగేది. మరి ఇదేంటి? గుర్తులేదా? నువ్విచ్చిన గిఫ్టేరా, రాజీ రవిగాడికి రాసిన ప్రేమలేఖ. దాంతో ఏం చేస్తావన్నా? చూడు. రవిగాడు ఎక్కడ? తెలీదు. నమస్తే మేడం. ఏంటి సతీష్ ఇంత లేట్ గా వచ్చావు? మన ఓటు ఎప్పుడైనా వేసుకోవచ్చు, మిగిలిన వాళ్ళు కూడా మనకే వేసేలా చూసుకోవాలి కదా మేడం. లోపల ఉన్నారు. ఏంట్రా నా కోసం ఎదుగుతున్నావు అంట? ఏంట్రా? రాజీ నీకు రాసిన లవ్ లెటర్ పోయిందని నన్ను తిట్టావు. ఇప్పుడు సతీష్ గారి దగ్గర ఉంది. అదేంటి ఆడికి దొరికింది? ఏమో ఆడేం చేశాడో తెలుసా? ఆ లెటర్ తీసుకెళ్లి బ్యాలెట్ బాక్స్ వేసాడు. పద అర్జెంట్ గా ప్రిన్సిపల్ తో మాట్లాడి బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేయంతా. ఆగరా. ఆ లెటర్ నువ్వు చదివితేనే నేను తట్టుకోలేకపోయాను. ఇప్పుడు ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందరూ చూస్తారు. పాపం రాజీ ఎంత బాధపడుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? సతీష్ ఎక్కడున్నాడు? సాయంత్రం కల్లా మనం కింగ్ రా. రిజల్ట్ వస్తుంది, పార్టీ గెలుస్తుంది, రవి రాజీ విడిపోతారు, మీ ఇద్దరం కలిసిపోతాం. నా కళ్ళ ముందు స్వర్గం కనిపిస్తుందిరా. నా కళ్ళ ముందు నరకం కనిపిస్తుందన్నా.
పోలీస్ స్టేషన్. కాలేజీల దోతుల గొడవల కారణంగా కౌంటింగ్ రేపు వాయిదా వేస్తున్నాం. అంతవరకు దయచేసి అందరూ కాముగా ఉండాలని కోరుతున్నాం. ఇది ఎప్పుడు పడుకుంటాడు రా? మనం పడుకోబెడదాం. ఎలా? పద. ఎక్కడికి? బావా సైలెంట్. క్లోరోఫామ్ స్పెల్లింగ్ ఏంట్రా? ఊరుకో, దొరికింది. ఇది పనిచేస్తా అంటావా? ఖచ్చితంగా అరగంట దాకా లేకూడదు. పద వస్తున్నా. అవసరమా? రా. ఎక్కడ్రా? ఇటు పద. రే, 27 తాళాలు ఎక్కడుంటాయి? ఏమో. సౌండ్ వస్తే కీస్ అక్కడ ఉన్నాయో చూస్తాను. నువ్వు నాకు పిలువా, నేను నీకు పిలువరా? ఏమైందండి? కరెంటు పోయి ఎంతసేపు అయింది? కరెంటే కదా పోయింది. మీ సొమ్మేదో పోయినట్టు అరుస్తారు ఎందుకు సార్? వాళ్ళని చంపేసేలా ఉన్నారు. వెళ్ళి జనరేటర్ ఆన్ చేయి. చెప్పాను కదా సార్, అది లీక్ అవుతుందని. మొన్ననే మెకానిక్ వచ్చి చూసేళ్ళాడు కదరా? అవును సార్, చూసే వెళ్ళాడు కానీ ఏం చేయలేదు. ఏ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కొన్న జనరేటర్, దాన్ని ఏం చేయాలో వాడికి తెలియక చూసి వెళ్ళిపోయాడు సార్. లీక్ అవుతుంది సార్. లీక్ అయినా వీక్ అయినా వేయాల్సిందే, లేకపోతే వాళ్ళ అరుపులకు నా చెవులు కూడా పోయేలా ఉన్నాయి. లే దిగు దిగా. వెళ్తున్నాను సార్. ఎవరు? నేను సార్, రవిని. జనరేటర్ కోసమైనా వేయడానికి వాడు వెళ్ళాడు. తమ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి. అసలే హాస్టల్లోకి ఎవరో జొరబడ్డారని పోలీసులు వెతుకుతున్నారు. ఓకే సార్. దేవుడా, నరకం వరంగల్లోనే ఉన్న సంగతి ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. పడుకోని కూడా పడుకోని మరి నీ దండం పెడతాను స్టార్ట్. రాత్రి ఏదో జరిగిందని సతీష్ ఒత్తిడి చేయడం వల్ల కౌంటింగ్ ఒక గంట ముందే స్టార్ట్ అయింది. సార్ ఇది చూడండి. ఇదేమిటి? ప్రియమైన రౌడీకి ఎక్కడున్నావురా?
రవి నిద్ర పట్టట్లేదురా, నువ్వే గుర్తొస్తున్నావు. రేయింబగలు నీ ధ్యాస తప్ప నాకు ఇంకేమీ లేదురా. దిండు మీద నీ పేరు రాసుకొని గట్టిగా హక్ చేసుకున్నాను తెలుసా. ఇట్లు నీ ప్రియాతి ప్రియమైన రాజేశ్వరి. ఏంటి సార్ వాళ్ళు చదివేస్తారు? పాపం రాజేశ్వరి ఎంత ఫీల్ అవుతుంది? రవి ఇలా చేస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదే. తప్పు చేశాడు. తన ఎలక్షన్ లో గెలవడానికి రాజు పరువు తీస్తాడా? రాజీ, నేనేం చేయలేదు రాజీ. ఇదంతా సతీష్ గారి ప్లాన్ చేశాడు. నేను నిజం చెప్తున్నాను. నా మాట విను రాజీ, ప్లీజ్. రాజీ, జనరేటర్ రూమ్ లో మురళి చనిపోయాడట. మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, ఒక్కసారి లేరా? చాలా బాధగా ఉంది. మాస్టర్, ఎప్పుడు తను నవ్వుతూ అందరినీ నవ్వించేవాడు. నన్ను మాత్రం ఇలా ఏడిపిస్తాడు అనుకోలేదు మాస్టర్. ఊరుకోండి మాస్టర్, వాడి నవ్వు నేనే మర్చిపోలేకపోతున్నాను. మీ బాధని అర్థం చేసుకోగలను. ఊరుకోండి. అసలు ఎలా జరిగింది? రాత్రి వర్షంలో ఆ జనరేటర్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళాడో తెలియదు. జనరేటర్ లీక్ అవుతుంది, వెంటిలేషన్ కూడా లేదు. దాని నుంచి వచ్చిన పొగ వల్ల సఫకేట్ అయ్యి, అందులో ఆస్మా పేషెంట్ కూడా కదా, ఊపిరాడకి చనిపోయాడని డాక్టర్ చెప్పారు. నేను జనరేటర్ ఆన్ చేయడం వల్లే మురళి బాబుకి ఇలా జరిగింది. బంగారం లాంటి మనిషి, ఇదంతా నా వల్లే జరిగింది. ఊరుకోరా, నువ్వేం చెప్తావు? ఎటు ఉన్నా దూరం కాక కలిసుంటాం హారంలాగా, కలిపుంచే దారంలాగా ఈ చెలిమే ఆధారంగా.